మన దేశం యొక్క ఆత్మ, మన సంస్కృతి యొక్క మూలం, మన జీవనాధారం ఇవన్నీ నదులలోనే ఉన్నాయి. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి ప్రతి నది మన చరిత్రను మోస్తూ, మన భవిష్యత్తును నిర్మిస్తోంది. కానీ కాలుష్యం, నిర్లక్ష్యం మరియు వేగవంతమైన అభివృద్ధి కారణంగా ఈ నదులు నెమ్మదిగా తమ శక్తిని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం క్లీన్ రివర్స్ మిషన్ ఫేజ్ 2ను ప్రారంభించింది. లక్ష్యం, దేశంలోని ప్రధాన నదులను శుద్ధి చేసి పునరుజ్జీవింపజేయడం. ప్రధాన చర్యలు: పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించడం, పట్టణాల నుండి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేయడం, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. ప్రత్యేకత: ఇది కేవలం ప్రభుత్వ ప్రణాళిక మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యతగా రూపుదిద్దుకున్న జాతీయ ఉద్యమం. ఒకసారి ఊహించండి, గంగలో మళ్లీ పవిత్రత, యమునలో మళ్లీ పారదర్శకత, గోదావరిలో మళ్లీ జీవం. మన పిల్లలు నదీ తీరంలో ఆడుకుంటూ, స్వచ్ఛమైన నీటిని తాకుతూ పెరుగుతారు. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ కాదు, ఇది మన సంస్కృతి పునరుజ్జీవనం. క్లీన్ రివర్స్ మిషన్ ఫేజ్ 2 మనకు ఒక కొత్త ఆశను ఇస్తోంది. మన నదులను కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటం. ఇది మనందరి బాధ్యత. మన నదులు మళ్లీ జీవం పొందే రోజు, మన దేశం మళ్లీ ప్రకాశించే రోజు అవుతుంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న అడుగు వేయండి. నీటిని వృథా చేయకుండా, కాలుష్యాన్ని తగ్గించండి, మరియు ఈ జాతీయ యాత్రలో భాగస్వామ్యం అవ్వండి.